నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జనోద్ధరణకి అంకితం చేసిన రాజయోగి, అక్షర కథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుడి గొంతుకుగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అందించి ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తెలుగు ఖ్యాతిని గిన్నిస్ బుక్లోకి చేర్చిన రామోజీ ఫిలిం సిటీ ఆవరణలోని స్మృతివనంలో శాశ్వత నిద్రలోకి చారుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది తమ ఆత్మబంధువుకు కడసారి వీడ్కోలు పలికారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున 4:50 హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. అక్కడి కార్పొరేట్ కార్యాలయంలో శనివారం ప్రజల సందర్శనార్థం ఉంచారు. తర్వాత రామోజీరావు పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర సాగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు మాజీ మంత్రులు, భారాస నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని జోహార్లు అర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, పలువురు సినీ ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అక్షర సూరీడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్ణ వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు. రామోజీరావు ఇంటి నుంచి ఫిలిం సిటీ ఆవరణలోని స్మృతివనం వరకు దాదాపు 6.5 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే రామోజీ గ్రూప్ ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్య సాధకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య రామోజీరావు పార్థివ దేహం స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రామోజీరావు పాడె మోశారు. ఈటీవీ సీఈఓ బాపినేడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, గ్రూప్ ఉన్నతోద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఈ క్రతువులో భాగం పంచుకున్నారు. అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని చితిపైకి చేర్చారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావుకు బరువెక్కిన హృదయంతో కడసారి వీడ్కోలు పలికానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెల్లడించారు. తెలుగు వెలుగు అక్షర యోధుడి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నప్పుడు తనకు కలిగిన బాధను సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పంచుకున్నారు. రామోజీ మన మధ్య లేకపోయినా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా ముందుకు నడిపిస్తుందన్నారు. ఉషా కిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై వెలుగుతుందని కొనియాడారు. తనలాంటి ఎంతో మందికి రామోజీరావు స్ఫూర్తిగా నిలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలకు అండగా ఉంటూ వారి గొంతును ప్రపంచానికి వినిపించారని లోకేష్ కొనియాడారు. అక్షర కృషివలుడు రామోజీరావు మృతిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు సహా విదేశాల్లోని ప్రవాస భారతీయులు అశ్రు నివాళులు అర్పించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో
రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం శ్రేణులు పుష్పాంజలి ఘటించాయి. వైఎస్ఆర్ జిల్లా జమలమడుగులో పాత్రికేయులు మౌన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జర్నలిస్టు భవన్లో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామోజీరావు మృతికి సంతాపంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ రాజీవ్నగర్లో యుగపురుషుడికి శ్రద్ధాంజలి పేరిట కాలనీవాసులు సంతాప సభ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో అఖిలపక్ష నాయకులు, మేధావులు, జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామోజీరావును స్మరించుకుంటూ మౌనం పాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాత్రికేయులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటుపూర్ చౌరస్తాలో ప్రెస్ క్లబ్ సభ్యులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తన నివాసంలో ప్రధాని మోదీ తేనీటి విందు ఇచ్చారు. భాజపా నాయకులు మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, రవనీత్ సింగ్ బిట్టు వంటి కొత్త నాయకులు మోదీతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బిట్టు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంత్రిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, మనసుఖ్ మాండవీయకు మరోసారి మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, రక్షా ఖడ్సే వంటి నాయకులకు కూడా మంత్రివర్గంలో చోటిస్తారని తెలుస్తోంది. నిర్మలా సీతారామన్, సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. జేడీయూ నేతలు లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్లకు మంత్రి పదవులు ఖాయమన్నట్లు సమాచారం. చిరాగ్ పాస్వాన్, జితిన్ రామ్ మాంజీ, హెచ్డి కుమారస్వామి, జయంత్ చౌదరికి మంత్రివర్గంలో చోటు దక్కనుందని తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడిగా ఈ నెలాఖరుకు పదవీకాలం పూర్తి చేసుకున్న జేపీ నడ్డాను తిరిగి ప్రభుత్వంలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. వీరంతా మోదీ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కే అవకాశం ఉంది. ఏపీ నుంచి 2 తెలుగుదేశం ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ కు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నరసాపురం భాజపా ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. భాజపాలో వివాదరహితుడిగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందిన శ్రీనివాస వర్మను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవులకు ఎంపిక చేశారు. పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ రాగానే వీరిద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.